ఇప్పుడు పైల్స్ బాగా అయిపోయినాయి, తెలుగులో మొలలు అంటాం. మలం పాస్ చేసినప్పుడు నొప్పి రావడము, రక్తం రావడము చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక జబ్బు. ఇది ఎందుకు వస్తుంది? ఆహారం గట్టిగా తిన్నప్పుడు. పాత రోజుల్లో మీరు గుర్తెచ్చుకోండి, సాంబారు, రసము, పల్చటి పులుసులు, బాగా అన్నం పిసుక్కొని తినేవాళ్ళం. ఇది అన్నము పోయింది, రసము పోయింది. ఇప్పుడు చపాతీలు, గోధుమ రొట్టెలు, రాగి జావలు, బాదంలు, ఇష్టం వచ్చినంత ఊళ్ళోళ్ళ తిండి తిని తిని శరీరం భ్రష్టు పట్టిపోయి మొత్తం మలాశయము, తర్వాత మల మార్గం అంతా కూడా చెడిపోతుంది. ఇక రెండవది ఫ్రీక్వెంట్ కాన్స్టిపేషన్. కారణం తెలియకుండా మీకు ప్రతిరోజు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అవుతూ ఉంటే అల్టిమేట్లీ అవి కూడా మొలలకి దారితీస్తాయి, పైల్స్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పైల్స్తో పాటు ఫిషర్స్ కూడా అయిపోతాయి. ఫిషర్స్ అంటే చిన్న కట్ ఉండడం, పుండు ఉండడం. అయితే దీనికి ఫస్ట్ ఎయిడ్ ఏంటి? మీరు ఫస్ట్ మీ ఆహారాన్ని పల్చగా చేసుకోవాలి, లిక్విడ్, సెమీ లిక్విడ్ చేసుకోండి. రెండోది సిడ్జ్ బాత్ అంటాం. సిడ్జ్ బాత్ అంటే మీ కమోడ్ మీద మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, సిడ్జ్ బాత్ టబ్ దొరుకుతుంది. దాన్ని మీరు బేసన్ మీద పెట్టి దాంట్లో కొంచెం ఉప్పు కానీ లేదా పొటాషియం పర్మాంగనేట్ ఒక చిన్న క్రిస్టల్ కానీ వేసి ప్రతిరోజు మీ మలాశయం, మలద్వారం బాగా, యానస్ బాగా దాంట్లో మునిగి ఉండేటి వరకు 5 నుంచి 10 నిమిషాలు కూర్చోండి. మొలలు, ఫిషర్లు చాలా వరకు 90% అవి స్లోలీ బాగైపోతాయి. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్. రక్తం ఎక్కువ అవుతుంది, సడన్గా ఎక్కువ మోతాదులో అవుతుంది, బాధ చాలా ఎక్కువ అవుతుంది, తప్పకుండా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే దీనికి సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, ఆహార నియమాలు ఉన్నాయి, అన్నీ పాటించాలి. కానీ సిడ్జ్ బాత్ అంటే గోరువెచ్చని నీళ్ళలో కూర్చోవడం అనేది దీనికి చాలా గొప్ప ట్రీట్మెంట్. దీన్ని స్టడీ చేయండి మీరు.